హరిప్రియ గారు, మీరు మాకేమంటే చూపించబోతున్నారు? బీరకాయ కొబ్బరి కూర చేస్తున్నాను. ఓకే, బీరకాయ కొబ్బరి కూర. మన హరిప్రియ గారు బీరకాయ కొబ్బరి కూర రెడీ చేయబోతున్నారు. కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? బీరకాయ కొబ్బరి కూరకు కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉడికించిన కందిపప్పు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా హరిప్రియ గారు, మనం వంట స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. ఓకే, స్టవ్ ఆన్ చేయమంటారా? స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసుకొని, ఆవాలు జీలకర్ర, ఎండుమిర్చి వేసేసి, ఓకే ఈ పోపు కొంచెం వేగాక ఇంకా నెక్స్ట్ చూస్తాం. సో మీ హాబీస్ ఏంటండి? హాబీస్ పెద్దగా ఏం లేవండి, నాకు పెద్ద టైం ఉండదు. ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ అయితే ఖాళీ ఉండదు, అదే వర్క్ సరిపోతుంది. ఓకే, మీ హస్బెండ్? మా హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్. ఇద్దరు సాఫ్ట్వేర్లే. ఓకే, సో అయితే ఇద్దరు బిజీగా ఉంటారు? అవునండి, ఓన్లీ సాటర్డే సండే టైం. ఓన్లీ వీకెండ్స్. ఓకే ఓకే, మీకు పిల్లలు? ఒక బాబు అండి, 1 year. మరి బాబుని ఎవరు చూసుకుంటారు? మాకు ఆఫీస్లోనే క్రచ్ ఉంటుందండి. ఓకే, పోపు వేగిపోయింది. నెక్స్ట్ బీరకాయలు, తరిగి ఉంచిన బీరకాయలు వేసుకుందాము. ఓకే, అవి కొంచెం మగ్గాక దెన్ ఓకే, బాబుని అలా వదిలేస్తే ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతుందేమో. మీ చెల్లెలకి మీరే వంట నేర్పిస్తున్నారా? కొంచెం పసుపు వేస్తామండి. ఇప్పుడు పసుపు వేస్తే తొందరగా మగ్గుతుందండి? పసుపు ఉప్పు వేస్తే వెజిటబుల్స్ అన్ని తొందరగా కలర్ చేంజ్ కాకుండా. ఓకే, ఏ వెజిటబుల్ అయినా? ఏ వెజిటబుల్. ఓకే, కొంచెం సాల్ట్. కాదండి, మీ ఇద్దరి మధ్య ఇప్పుడు కాంపిటీషన్ జరుగుతుంది. మీరు మీ చెల్లెలకి హెల్ప్ చేస్తే ఎలా చెప్పండి? యాక్చువల్గా డైలీ కూడా రోజు ఒక కాల్ వెళ్తుంది, మా అక్కకో మా అమ్మకో సిస్టర్స్కి ఎవరికో ఒకరు. కంపల్సరీ. మీరు ఓన్గా చేయరా? చాలా తక్కువ చేస్తాం, చాలా నార్మల్ ఐటమ్స్ చేస్తాం. టైం దొరకదు కదా పాపం. కొంచెం ఉడికించిన కందిపప్పు వేస్తామండి ఇందులోకి. కందిపప్పు ఉడికించి సాల్ట్ వేసారా లేదంటే? లేదండి, ప్లెయిన్. ఓకే, ముద్దపప్పు. చాలా కొత్తగా ఉందండి ముద్దపప్పు బీరకాయ. ఇది మా రెండో అక్క వాళ్ళ ఇంట్లో చేస్తారండి. కొద్దిగా కరివేపాకు వేస్తామండి. మూత పెట్టేసి కాసేపు ఉడకనిద్దాము. ఓకే అండి. సో మీ ఇద్దరు ఒకటే ఇలాంటి శారీ కట్టుకున్నారు అంటే అనుకుని కట్టుకున్నారా? అంటే ఏ అకేషన్ కైనా ముగ్గురు ఒకలాగే ప్లాన్ చేసుకుంటారా? కొన్ని అకేషన్స్కి. ఓకే, అన్నీ మీరు డిజైన్ చేస్తారు అయితే? మాక్సిమం తనే చేస్తుంది. ఇప్పుడు మీ శారీ డిజైనింగ్ కానీ, బ్లౌజ్ కానీ, బ్యాంగిల్స్, ఎవ్రీథింగ్ మీ సిస్టరే చేస్తారా? ఎవ్రీథింగ్ సిస్టరే. తనకే చెప్పేస్తా, ఏదైనా అకేషన్ వస్తే నువ్వే చేయాలంతా. మొత్తం వర్క్ అంతా మీకే పెడుతున్నారు? అయ్యో, ఒకసారి చూద్దామా ఉడికిందా? చూద్దామా. ఉడికిందండి కొంచెం. మీరు పక్క నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండండి, మీ చెల్లెలు గారు గిఫ్ట్ గెలుచుకెళ్ళిపోతారు. మీ ఇష్టం. ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేస్తామండి కొంచెం. ఓకే, పచ్చి కొబ్బరి పేస్ట్ చేస్తారా? లేదు, జస్ట్ తురుము మిక్సీలో వేసి కొంచెం పొడిగా. ఇది ఒకసారి కొంచెం మగ్గాక దాన్ని పెప్పర్ పౌడర్ వేస్తాం. పెప్పర్, మిరియాల పొడి. మూత పెట్టేస్తాం. మూత పెట్టాలా? రెడీ అయిపోయిందండి. అయిపోయింది. కొంచెం మిరియాల పొడి వేస్తాను. కొంచెం వాటర్ కూడా. కొంచెం వాటర్ వేయాలా? అడుగు అంటుకోండి. కొంచెం మిరియాల పొడి వేస్తాం, ఘాటుగా ఉండడానికి కోసమా? ఎలాగో కారం పొడి వేయలేదు కాబట్టి కారం పొడి బదులు మిరియాలు వేస్తాం. ఇంకా స్టవ్ కట్టేయచ్చు, ఆఫ్ చేసేయచ్చు. అయిపోయిందండి. దించాక లెమన్ వేస్తాం కొంచెం.
స్టవ్ ఆఫ్ చేసేయమంటారా? ఓకే, ఇప్పుడు లెమనా? స్టవ్ ఆఫ్ చేసాక లెమన్ పిండాలా? కొంచెం ఇది ఉడికింది కదా, కొంచెం చల్లారాక నిమ్మకాయ రసం పిండుకుందామండి పులుపు గురించి. ఓకే, అంతే సరిపోతుందండి? సరిపోతుంది. ఓకే, ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాం. బౌల్లో తీసేసుకోండి. కొద్దిగా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి, కర్రీ రెడీ. ఓకే అండి, హరిప్రియ గారు మీరు కూడా కార్వింగ్ చాలా సింపుల్ గా చాలా క్యూట్ గా ఉంది చూస్తుంటే. మ్యాంగో విత్ క్యారెట్. ఓకే అండి, బీరకాయ కొబ్బరి కూర రెడీ అయిపోయింది. దీన్ని తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ కొబ్బరి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, బీరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన కందిపప్పు, కరివేపాకు వేసి ఉడకనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత మిరియాల పొడి వేసి కొంచెం కలుపుకోవాలి. ఆపై నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ కొబ్బరి కూర రెడీ. రాజు గారు, బీరకాయ కొబ్బరి కూర రెడీగా ఉంది. టేస్ట్ చేద్దామా ఒకసారి? ఓకేనండి, ఓకే, తీసేసుకోండి. బాగుంది.